హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ ఛానల్. ఇదైతే లాంగ్ వీడియో, చాలా డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. మేము ఈ మధ్యలో తిరుపతికి వెళ్ళొచ్చాము. మొక్కుంటే తీర్చుకోవడానికి మేము తిరుపతికి ఇక్కడ మేము కృష్ణ ట్రైన్ కోసం విజన్గా వెయిట్ చేస్తున్నాం. కృష్ణ ట్రైన్ 7 o'clock అలా ఉంది, కానీ వచ్చింది. దానికోసం వెయిట్ చేస్తూ మాట్లాడుకుంటూ స్టేషన్లో ఉండిపోయాము. మేము ఒక 1.5 month ముందు బ్యాగ్ బుక్ చేసాము. ఫస్ట్ పద్మావతి బుక్ చేస్తే అవి క్యాన్సిల్ అయిపోవడంతో మళ్ళీ కృష్ణ ట్రైన్కి బుక్ చేసుకున్నాము. పద్మావతి ట్రైన్ అయితే ఈవినింగ్ ఉంటుంది. తర్వాత ఇక ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ 9 కలా వచ్చింది. అందరం పెరుగన్నము అవన్నీ చేసుకొని వచ్చాము. దాంట్లో ట్రైన్లో కూర్చున్న తర్వాత అందరం తిన్నాము. తిని ఇక ప్రయాణం గోరింటాకు పెట్టి ఇలాగూ అని చెప్పి పిల్లల ఫొటోస్ అన్నీ చూపిస్తున్నారు. కదులుతుంది. కొంచెం క్యాప్చర్ చేసాము. పోస్ట్ చేశాను. మాకు 11 అలా 10:30 11 అలా అయింది. మేము తిరుపతి చేరుకునేసరికి స్టేషన్లో దిగి అందరం వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఒక వెహికల్ మాట్లాడుకొని మేము శ్రీనివాస మంగాపురం వెళ్ళాము. అక్కడ వెహికల్ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు డబ్బులు. మేము ఎంత అడిగినా నైట్ అని చెప్పి 1000 రూపీస్ అలా తీసుకున్నారు. శ్రీనివాస మంగాపురం ఎందుకంటే అక్కడ మేము శ్రీవారి మెట్ల ద్వారా నుంచి వెళ్ళాలనుకున్నాం ఈసారి, కాబట్టి అందుకే అక్కడికి వెళ్తున్నాము. ఇంత ముందుకేమో అలిపిరి మెట్ల నుంచి వెళ్ళాము. ఈసారి శ్రీవారి మెట్ల నుంచి ఒకసారి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. నైట్ అక్కడే స్టే చేసి పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని మళ్ళీ అక్కడ మెట్ల దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఆటో ఉంటుంది. ఆటోలో మనిషి 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అంటే డిమాండ్ని బట్టి పొద్దున్నే 6 o'clock వరకు ఆటోలన్నీ రెడీగా ఉంటాయి. బస్సెస్ కూడా ఉంటాయట, కానీ ఫ్రీ బస్సెస్ కానీ 2 అలా ఉంటాయట. అవి ఎప్పటికి వస్తాయేమో అని మేము ఆటోనే మాట్లాడుకున్నాం. చాలామంది ఉన్నాం కదా ఎలాగో అని. మాకే ఒక ఆటో సరిపోయింది. అక్కడ శ్రీనివాస మంగాపురం చేరుకున్నాము. అక్కడ మెట్ల ద్వార దగ్గర తర్వాత అక్కడ లగేజ్ అంతా పెట్టేసి ఇక మేము మెట్ల దార పూజ కోసము అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంటి దగ్గర నుంచే పసుపు కుంకుమ తెచ్చుకున్నాము. మేము దాదాపుగా మాకు 2 కిలోల పసుపు కుంకుమ అలా పట్టింది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడనే దేవుడిని మంచిగా మొక్కుకొని మా మెట్ల ద్వారా పూజ మంచిగా జరగాలి, మేము మంచిగా ప్రయాణం సాగాలని దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కుకొని అసలు బావ కూతురుతోనే ఉంది మెట్ల పెట్టించేది. కానీ మా పాప ప్లస్ మా మరదలు కూడా బొట్లు పెడతానంటే సరే అని ఇక అందరం కలిసి పెట్టాము. నేనేమో హారతి కర్పూర బిళ్ళలు కూడా తీసుకొచ్చాను. ఎట్లాగో మెట్ల పూజ చేస్తున్నాగా వెలిగించవచ్చని స్టార్ట్ చేశాము. చేసుకుంటూ వెళ్తున్నాము. నేను కొద్ది దూరము హారతి కర్పూర బిళ్ళలు వెలిగించాను. నాకు వల్ల కాకపోతే తమ్ముడు ముట్టించుకుంటూ వచ్చాడు. వాళ్ళు ముగ్గురేమో బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. మధ్య మధ్యలో ఆగుకుంటూ అట్లా కొంచెం రెస్ట్ తీసుకుంటూ అలా నిమ్మలంగా నడుచుకుంటూ వెళ్ళాము. అలిపిరి మెట్ల కంటే శ్రీవారి మెట్లు చాలా తక్కువగానే ఉంటాయి. కాకపోతే కొంచెం ఇవి ఖచ్చితంగా అలా ఉంటాయి స్లోప్ వల్ల.
తమ్ముడు ఆరతి కర్పూరం చాలా బాగా గాలి వల్ల పోతున్నాయి. మేము ఒక క్యాండిల్ అలా తీసుకెళ్ళాము, లేకపోతే అగ్గిపెట్టెతోనే ఉండట్లేదు, గాలికి ఉండట్లే. అక్కడక్కడ కొంచెం కప్పు మంచిగా ఉన్న దగ్గర ఉంటున్నాయి, కొంచెం ఎక్కువ గాలి వచ్చే దగ్గర మాత్రం అన్నీ వెంటనే పోతున్నాయి. ఇక్కడ మా పాప పెడుతుంది. ఇంకా 1388 ఇంకా 1300 విన్ను 1000 మెట్టి చూసిన 1000 నా దగ్గర లేదు. ఇట్లా పడ్డది చూడు. ఉంటాయి. అప్పుడు 80 వస్తే పెడదామా అనుకున్నాం 4 years బ్యాక్. ఇప్పుడు 4 years తర్వాత ఆ మొక్కు తీర్చుకుంటున్నాము. మరదలు కలిసి పెడుతున్నాను. నేనేమో బ్యాగ్ తీసుకొని వస్తుంది, తమ్ముడు గుట్టించుకుంటూ వస్తే ఇక అయిపోయింది. లాస్ట్కి అక్కడ మొక్కుకొని వచ్చేసి అక్కడ కొన్ని ఫొటోస్ అలా దిగాము. లాస్ట్ కొన్ని ఉంటే అక్కడ దేవుడిది లాస్ట్ దగ్గర సమర్పించి వచ్చేసాము. తర్వాత మేము అక్కడ ఒక వెహికల్ మాట్లాడుకున్నాం, కానీ వెహికల్ బస్సెస్ అంటారు కానీ బస్సెస్ టైంకి వస్తలే. కొద్దిసేపు వెయిట్ చేసి మళ్ళీ లోకల్ బస్సెస్ కోసం వెయిట్ చేసి తర్వాత మళ్ళీ వెహికలే మాట్లాడుకున్నాము. కానీ అక్కడ ఎవ్వరు చూడు దేనికి ఎక్కడికి వెళ్ళాలన్నా 1000 రూపాయలు అంటున్నారు. మేము వెంకటాద్రికి అలా వెళ్ళి స్నానాలు చేయడానికని వెళ్ళాము. అక్కడ రూమ్స్ వెంకటాద్రిలో మాకు అంటే దొరికాయి లాకర్స్. అక్కడికి వెళ్ళి కొంచెం అందరూ తలనీలాలు సమర్పించుకొని మళ్ళీ స్నానాలు చేసి దర్శనానికి బయలుదేరాలిగా. పిల్లలిద్దరూ చేయించుకుంటున్నారు కొంచెము. మొగలేం ఇంతకుముందుకు బావ కూతురు చేయించుకుంది. ఇది వెంకటాద్రి నిలయము. మనకు టికెట్లు వెంకటాద్రి నిలయంలో ఉంటే అక్కడ ఇస్తారు, లేకపోతే భూదేవి కాంప్లెక్స్ అక్కడ ఇస్తారు. కానీ మేము ఆ టికెట్ల కోసం వెయిట్ చేయాలంటే చాలా లేట్ అయ్యేటట్టుంది. ఇంతకుముందుకు నేను 4-5 months బ్యాక్ వెళ్ళినప్పుడే ఆ టికెట్ల కోసమే 4 hours అలా లైన్లో ఉన్నాం. కాబట్టి ఇంకా ఈసారి అలా వద్దు, సర్వదర్శనకి అలా వెళ్దామని అనుకున్నాము. స్నానాలు చేసి రెడీ అయ్యి ఇక సర్వదర్శనం లైన్లోకి వెళ్ళే ముందు అక్కడ వెంగమాంబంలో భోజనం చేసి వెళ్దామని వెంగమాంబకి వెళ్తున్నాము. కొండపైకి వెళ్ళాక వెంగమాంబలో భోజనాలు చేసుకొని ఇక లైన్లో నిలబడదామని వెళ్తున్నాము. కానీ వెంగమాంబ మేము వెళ్ళేసరికి ఇంకొక 20 minutes అలా ఉంది, అప్పుడే క్లోజ్ చేశారట. 4 to 5 క్లోజ్ ఉంటుంది వెంగమాంబ. పొద్దునుంచి 10:30 పెడుతూనే ఉంటారు. 10:30 నుంచి పొద్దున్న అన్నం పెడుతూనే ఉంటారు. అది 4 o'clock వరకు. మళ్ళీ ఈవినింగ్ అన్నం 5 నుంచి భోజనాలు 5 o'clock స్టార్ట్ అవుతాయి. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి 20 minutes దాకా 4 అవుతుంది. కాబట్టి అక్కడే కూర్చున్నాము, లైన్లో కూర్చొని తినేసి ఇక లైన్కి మళ్ళీ దర్శనానికి సర్వదర్శనానికి లైన్ కట్టాము. దర్శనంలో మేము బయలుదేరినప్పుడు అక్కడ జనాలు అక్కడ లేనట్టు అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళాక చాలామంది ఉన్నారు. మేము అప్పుడే అక్కడి నుంచి స్టార్ట్ అయినాం కాబట్టి ఇంక వేరే ద్వారం నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ మాకు వేగిలు అక్కడ వదిలిపెట్టేసరికి అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఎవ్వరు లేనట్టు అనిపిస్తుంది. కానీ కొంచెం దూరం వెళ్ళాక జనాలు చాలామందే ఉన్నారు. మాకు అలా 18 గంటలు అలా దర్శనం అయిపోయింది. అంటే ఆ రోజు 6 o'clock మేము లోపలికి వెళ్తే మళ్ళీ తెల్లారి 1 o'clock అలా అయింది దర్శనం అయ్యేసరికి. అక్కడ ఒకసారి ఆ దీపాల దగ్గర పిండి దీపాలు అలా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి మంచిగా దర్శించుకొని అక్కడ నేను స్నానం చేసి వచ్చేసి తర్వాత దీపాలు అలా పెట్టుకొని వెంగమాంబలో భోజనాలు చేసిన తర్వాత మాకు ట్రైన్ మళ్ళీ ఈవినింగ్ పద్మావతి 5 o'clock అలా ఉంది. ఈసారి మేము టికెట్ బుక్ చేసుకోలేదు, ఎందుకంటే టికెట్లు బుక్ చేయడానికి అసలు కావట్లేదు. ఇంకా ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అలా దిగాము. కానీ మనము ఆ అది టోకెన్ టికెట్ల కోసం నిలబడడం, మళ్ళీ ఇక్కడ నిలబడడం దీనికంటే సర్వదర్శనానికి వెళ్ళడమే బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే మొన్నటి అనుభవంతో ఇక కొండ దిగుతున్నాం మేము. కొండ దిగేసి ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అయితే కింద మీద అన్నీ ఉండే ప్రదేశాలు చూడాలనుకున్నాం, కానీ
తమ్ముడు మరదలు వాళ్ళు మేము ఇంతకుముందుకే చూసేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఏముందిలే చూడడానికి టైం లేదని చెప్పేసి అందరం భోజనాలు చేసేసి వెళ్ళాము. తర్వాత అక్కడ మనకు శ్రీనివాస మంగాపురం దగ్గర అక్కడ ఉండే దేవుడు అవన్నీ కూడా చూసుకొని వచ్చినాము. నైటే కొండ దిగేటప్పుడు ఎంత బాగుందో పచ్చదనం, ఆ కొండ అందాలు, ఆ తిరుమల అందాలే వేరు అసలు. ఆ దేవుడి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకి అసలు తనివి తీరదు. మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. మేము ఎక్కడ అంటే అసలు ఎలాంటి ఒక టికెట్లు పోయేటప్పుడు బుక్ చేసుకున్నా కూడా అక్కడికి ఎలాంటి ప్లాన్ లేకుండా వెళ్ళినా కూడా ఎక్కడ మాకు ఇబ్బంది కాలేదు. వెంటనే అన్నీ మామూలుగా ట్రైన్ దొరికించుకొని తెల్లవారి 4 o'clock దిగాం. థ్యాంక్ యూ ఫర్